ముంబై ఇండియన్స్ జట్టులో కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు, కెప్టెన్సీ వివాదం ఎట్టకేలకు ముగింపుకు వచ్చినట్టు కనిపిస్తోంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక అలసటతో సతమతమవుతున్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్ మధ్యలోనే జట్టు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్న వెంటనే హార్దిక్ తన నిర్ణయాన్ని యాజమాన్యానికి స్పష్టం చేశారని ఐపీఎల్కు చెందిన ఒక అధికారి వెల్లడించారు. ఇరు వర్గాల అంగీకారంతోనే ఈ విడిపోయే ప్రక్రియ జరగనున్నట్టు తెలుస్తోంది. 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ అభిమానుల గుండెల్లో కొలువైన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం పెద్ద వివాదానికి దారితీసింది. అప్పటి నుంచి మైదానంలోకి హార్దిక్ ఎప్పుడు వచ్చినా సొంత అభిమానులే అతనిపై పెద్ద ఎత్తున హేళన చేస్తూ వచ్చారు. ఇక పైకి అంతా బాగానే ఉందని నవ్వినా లోపల మాత్రం తీవ్రంగా నలిగిపోయాడు అతను. దీనికి తోడు వెన్నునొప్పి గాయం కూడా వేధించింది అతన్ని. సో చివరికి ఈ విషయాలన్నీ కూడా ఒక అధికారి తెలియజేశారు. ముంబై ఇండియన్స్తో హార్దిక్ ప్రయాణం ముగిసిందనేది స్పష్టమవుతున్నా అతను నేరుగా మెగా వేలంలోకి వస్తాడా లేక ట్రేడింగ్ పద్ధతి ద్వారా మరేదైనా జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంటాడనేది ఇంకా తేలలేదు. మానసిక ప్రశాంతత కోసం చూస్తున్న హార్దిక్ పట్ల చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.